ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయేది మంచి సైన్స్ ఫిక్షనల్ మూవీ. ఒక రేడియో పాస్ట్ అండ్ ప్రెజెంట్ ని కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గరే ఇలాంటి రేడియో ఉండుంటే మీరు పాస్ట్ లో ఎవరితో మాట్లాడాలనుకుంటారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక వింటేజ్ రేడియో షాప్ ని చూపిస్తారు. అదే టైం కి ముర్ఫీ అనే ఒక పర్సన్ ఆ షాప్ దగ్గరికి వచ్చి, మా నాన్నగారి రేడియో రిపేర్ చేశారా అని ఆ షాప్ పర్సన్ రాఘవాని అడుగుతాడు. దానికి రాఘవ, అది చాలా పాత రేడియో మోడల్, అందులోనూ వాటర్ పడటం వల్ల దీన్ని రిపేర్ చేయడానికి సాధ్యం కాలేదు. 3 రోజుల నుంచి ఈ రేడియో రిపేర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల కాలేదు. నా దగ్గరే గనక ఒక టైం మిషన్ ఉండి ఉంటే పాస్ట్ కి వెళ్లి ఈ రేడియో తడవకుండా జాగ్రత్త పడేవాడిని. లేదంటే నువ్వు ఒక పంచే, నా దగ్గర ఇలాంటి పాత రేడియోస్ చాలా ఉన్నాయి, అందులో ఏదో ఒకటి తీసుకువెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు అని చెప్తాడు. దానికి ముర్ఫీ, లేదంకుల్, మా నాన్నకి ఈ రేడియో అంటే చాలా ఇష్టము, ఇది కాకుండా వేరే రేడియోని కనీసం తాకను కూడా తాకడు అని చెప్తాడు. అప్పుడు రాఘవ, ఈ రేడియోలో అంత స్పెషాలిటీ ఏముంది అని అడుగుతాడు. దానికి ముర్ఫీ, ఆ విషయం మీరే మా నాన్నని అడగండి, ఒక 2 పెగ్గులు వేసి దాని హిస్టరీ మొత్తం చెప్తాడు అని అంటాడు. అప్పుడే ఉరుములు మెరుపులతో వర్షం స్టార్ట్ అవుతుంది. తర్వాత ముర్ఫీ రేడియో పనిచేస్తుందో లేదో అని ఒకసారి చెక్ చేస్తాడు. సర్ప్రైజింగ్లీ ఆ రేడియో వర్క్ చేస్తుంది. అది చూసిన రాఘవ అండ్ ముర్ఫీ షాక్ అవుతారు. దాంతో రాఘవ, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని అంటాడు. దానికి ముర్ఫీ, ఇంకా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ముర్ఫీకి ఒక పీసీఓ కనిపిస్తుంది. దాంతో ముర్ఫీ ఆ పీసీఓలో నుంచి వాళ్ళ నాన్న మురళికి కాల్ చేసి, వర్షం బాగా పడుతుంది, నేను రావడానికి లేట్ అవ్వచ్చు అని చెప్తాడు. దానికి మురళి, ఇక్కడ డేవిడ్ కేక్ కట్ చేయకుండా నీకోసమే వెయిట్ చేస్తున్నాడు, ఎక్కడున్నా కూడా సేఫ్ గా ఇంటికి రా అని అంటాడు. వాళ్ళ మాటల్ని బట్టి ఆ రోజు ముర్ఫీ కొడుకు డేవిడ్ బర్త్డే అని మనకి తెలుస్తుంది. ఇంకా ముర్ఫీ బ్రిడ్జ్ పైన కార్ లో వస్తుండగా కార్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో ముర్ఫీ కార్ టైర్ ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రక్ ఆ దారిలో వస్తూ ఉంటుంది. ముర్ఫీ హెల్ప్ కోసం ఆ ట్రక్ ని ఆపడానికి వెళ్తుంటే కాల్ జారి రోడ్డు పైన పడిపోతాడు. దాంతో వేగంగా వస్తున్న ట్రక్ ముర్ఫీని గుద్దేస్తుంది. అలా తన ఫేస్ కూడా రివీల్ చేయకుండానే ముర్ఫీ ఆ యాక్సిడెంట్ లో చనిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ 2024 కి షిఫ్ట్ అవుతుంది. డేవిడ్ వాళ్ళ నాన్న జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ముర్ఫీని చాలా మిస్ అవుతూ ఉంటాడు. మరోవైపు మురళి కూడా ముర్ఫీని తలుచుకుంటూ రేడియోలో ముర్ఫీ చనిపోయిన రోజు అతను రికార్డ్ చేసిన లాస్ట్ సాంగ్ పెట్టుకుని డైలీ వింటూ ఉంటాడు. కానీ అదే టైం కి రేడియో మళ్ళీ కింద పడి చెడిపోతుంది. అప్పుడు డేవిడ్ వచ్చి ఆ రేడియో తను రిపేర్ చేస్తానని మురళిని అడుగుతాడు. కానీ మురళి అందుకు ఒప్పుకోడు. దాంతో మురళిని ఏమీ అనలేక డేవిడ్ కాలేజ్ కి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన డేవిడ్ మురళి గురించి ఆలోచిస్తూ అసలు ఎందుకు ఆయన ఆ రేడియో మీద అంత ప్రేమ పెంచుకున్నాడు అని అనుకుంటూ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ముర్ఫీ చనిపోయిన బ్రిడ్జ్ వచ్చేసరికి అక్కడ ఆగుతాడు. ఆ ప్లేస్ ని చూసిన తర్వాత వాళ్ళ నాన్న గుర్తొచ్చి బాగా బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో డేవిడ్ ఫ్రెండ్ అలెక్స్ మాట్లాడుతూ ఏ రేడియోస్ నైనా రిపేర్ చేయగలిగిన లూయిస్ చార్లెస్ రాసిన ఒక మాన్యువల్ ని డేవిడ్ కి ఇస్తాడు. అండ్ అలాగే ఆ మాన్యువల్ ని యూజ్ చేసి వాళ్ళ రేడియోని రిపేర్ చేయవచ్చు అని అలెక్స్ చెప్తాడు. దానికి డేవిడ్ మాట్లాడుతూ వాళ్ళ తాతయ్య ఆ రేడియోని కనీసం టచ్ కూడా చేయనివ్వడు అని అంటాడు. అప్పుడు అలెక్స్ ఒక ఐడియా చెప్తాడు. అదేంటంటే యాక్చువల్ గా మురళికి డైలీ వాకింగ్ కి వెళ్లే అలవాటు ఉంటుంది. అలా ఆయన వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఇంటికి త్వరగా రాకుండా అలెక్స్ ఎలాగోలా మేనేజ్ చేస్తానని, ఈలోగా డేవిడ్ ని రేడియో రిపేర్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ప్లాన్ ప్రకారం డేవిడ్ మురళి వాకింగ్ కి వెళ్ళగానే రేడియోని తన బాల్కనీలోకి తీసుకొని వచ్చి రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు మురళి వాకింగ్ ఫినిష్ చేసుకుని తన ఫ్రెండ్స్ తో కాసేపు గడిపి తర్వాత వర్షం వచ్చేలా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న అంబ్రెల్లా తీసుకుని ఇంటికి రిటర్న్ అవుతాడు. కానీ ఇక్కడ అలెక్స్ మురళిని ఇంటికి వెళ్లకుండా ఆపాలి కదా, కానీ తను మాత్రం మురళి కోసం వెయిట్ చేస్తూ ఉండగా వెదర్ కూల్ గా ఉందని అలాగే నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో డేవిడ్ రేడియోని ఓపెన్ చేసి రిపేర్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్ గా డోర్ బెల్ మోగుతుంది. అంతే, డేవిడ్ మురళి వచ్చాడనుకుని టెన్షన్ పడుతూ డోర్ ఓపెన్ చేసి చూస్తే తన గర్ల్ ఫ్రెండ్ జెస్సీ ఉంటుంది. ఆమె రావడంతోనే డేవిడ్ తో రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది. కానీ అతను రేడియోని రిపేర్ చేసే టెన్షన్ లో ఉన్నాడు కాబట్టి జెర్సీతో ఇప్పుడు కుదరదు, మరోసారి ఎప్పుడైనా కలుద్దాము అని చెప్పి అలాగే వర్షం వచ్చేలా ఉందని ఆమెకి అంబ్రెల్లా ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో జెస్సీ హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అలెక్స్ నిద్రలో నుంచి మేల్కొని మురళి దగ్గరికి వెళ్లి తనని ఇంటికి వెళ్లకుండా మాటల్లో పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటాడు. కానీ తమ ఇంటి ముందు ఆటో ఎక్కుతున్న జెస్సీని చూసిన మురళి ఆమె చేతిలో ఉన్న అంబ్రెల్లా చూసి అది తమదేనని గుర్తుపట్టి ఆమె ఖచ్చితంగా డేవిడ్ ని కలవడానికి వచ్చింది అని అతన్ని తిడుతూ ఉంటాడు. దానికి అలెక్స్, అది మీదే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు, అలాంటి అంబ్రెల్లా ఇంకా ఎక్కడా ఉండదా అని అంటాడు. అయినా కూడా అలెక్స్ మాటలు వినిపించుకోకుండా మురళి ఇంటికి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. కానీ అలెక్స్ ఏదో ఒక సొల్లు చెప్పి మురళిని ఇంటికి వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు. దాంతో మురళి ఇరిటేట్ అయ్యి కోపం వచ్చి తన చేతిలో ఉన్న అంబ్రెల్లాతో అలెక్స్ ని బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్లిన మురళి డోర్ బెల్ కొట్టగానే డేవిడ్ ఒక్కసారిగా చాలా టెన్షన్ పడతాడు. ఎందుకంటే జెస్సీ
జెస్సీ వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడటానికి వెళ్ళాడు కదా, అప్పుడు డేవిడ్ రేడియోని బాల్కనీలోనే వదిలేసి వెళ్తాడు. దాంతో వర్షం పడి రేడియో తడిచిపోతుంది. అందువల్ల డేవిడ్ తడిచిన రేడియోని హెయిర్ డ్రైయర్ తో బాగా డ్రై చేసి మురళికి డౌట్ రాకుండా ఆ రేడియోని మళ్ళీ దాని ప్లేస్ లోనే పెట్టేస్తాడు. డేవిడ్ అంత కష్టపడి మేనేజ్ చేసినా కానీ రేడియో పైన లైట్ గా చెమ్మ మిగిలే ఉంటుంది. అండ్ అది ఎప్పుడు ఉండే ప్లేస్ లో కాకుండా లైట్ గా 1 ఇంచ్ జరిగి ఉంటుంది. అందువల్ల మురళి అది కనిపెట్టి డేవిడ్ ని కోపంగా చూస్తాడు. కానీ డేవిడ్ ని ఏమీ అనడు. తర్వాత మురళి జెస్సీ ఇంటికి వచ్చినందుకు డేవిడ్ ని బాగా తిడతాడు. దాంతో అతను మాట్లాడుతూ నేను ఇప్పుడు చిన్న పిల్లాన్ని కాదు, నాకు అన్ని తెలుసు అని అంటాడు. డేవిడ్ మాటలకి మురళి బాగా హర్ట్ అవుతాడు. ఎందుకంటే ముర్ఫీ చనిపోయినప్పటి నుంచి మురళి డేవిడ్ ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జెస్సీ మాట్లాడుతూ తాతయ్యతో నువ్వలా మాట్లాడకూడదు, ఆయన ఏం చేసినా నీ మంచి కోరే చేస్తాడు, నువ్వు ఆయన్ని హర్ట్ చేశావు అని అంటుంది. అలా జెస్సీతో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత డేవిడ్ నైట్ లేట్ గా ఇంటికి వస్తాడు. అలా అందరూ నిద్రపోయాక మిడ్ నైట్ సముద్రంలో ఒక్కసారిగా అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. అదే టైం కి ఒక మెరుపు మెరిసి డేవిడ్ వల్ల వింటేజ్ రేడియోకి అండ్ మరో చోట ఉన్న ఒక వైట్ రేడియోకి కనెక్షన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డేవిడ్ నిద్ర లేవగానే వాళ్ళ తాతయ్య ఇంట్లో ఎక్కడా కనిపించడు. దాంతో వెంటనే అతడు రేడియోని మళ్ళీ రిపేర్ చేయడం స్టార్ట్ చేసి హెయిర్ డ్రైయర్ తో దానిని బాగా డ్రై చేసి ఆన్ చేస్తాడు. కానీ అది పనిచేయదు. దాంతో అతనికి రేడియోని రిపేర్ చేయమని చెప్పి ఐడియా ఇచ్చిన ఎలెక్స్ ని బాగా తిట్టుకుంటాడు. అలా డేవిడ్ మాటలన్నీ కూడా తన రేడియోలో రికార్డ్ అయ్యి మరోవైపున్న వైట్ రేడియోలో నుంచి జనని అనే ఒక లేడీ వింటుంది. ఆమె డేవిడ్ వాయిస్ వినగానే ఎవర్రా నువ్వు, రేడియో ఆన్ చేసి మరీ తిడుతున్నావు అని అంటుంది. జనని మాట్లాడే మాటలు ఇటువైపు ఉన్న డేవిడ్ కి వినిపించి వెంటనే అతను ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి జనని తన పేరు చెప్పి బహుశా క్రాస్ కనెక్షన్ అయి ఉంటుందిలే అని చెప్తుంది. అప్పుడు డేవిడ్ మాట్లాడుతూ క్రాస్ కనెక్షన్ అనేది ఒకే స్ట్రీట్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, కానీ నిన్ను మా ఏరియాలో ఎప్పుడు చూడలేదే అని అడుగుతాడు. దానికి జనని నేను ఆల్టోనాలో ఉంటాను అని చెప్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు సేమ్ కాలేజ్ అనే విషయం కూడా తెలుస్తుంది. దాంతో డేవిడ్ అండ్ జనని టైం అండ్ ప్లేస్ మాట్లాడుకుని మీట్ అవ్వడానికి డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే డేవిడ్ జననిని కలవడానికి వస్తాడు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఆమె అక్కడికి రాదు. ఇంతలో సడన్ గా జెస్సీ అక్కడికి వస్తుంది. జెస్సీని చూడగానే డేవిడ్ షాక్ అవుతాడు. దాంతో అతను జెస్సీతో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నేను వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను అని అడుగుతాడు. దాంతో జెస్సీ డేవిడ్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుని అతనితో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో డేవిడ్ జననితో మీట్ అవ్వడానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అదే మాట జనని కూడా డేవిడ్ ని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరూ కాసేపు ఆర్గ్యూ చేసుకున్న తర్వాత డేవిడ్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవ్వమని జననిని అడుగుతాడు. వాటి పేర్లు వినగానే జనని అవేంటో తనకి తెలియనట్లు ఏదో కొత్తగా వింటున్నట్లు అడుగుతుంది. దానికి డేవిడ్ నీ దగ్గర కనీసం ఫోన్ అయినా ఉందా అని అడుగుతాడు. జనని ఫోన్ ఉంది కానీ మా హాస్టల్ వార్డెన్ దగ్గర ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న డేవిడ్ ఓహో అలాగా, అయితే నేను 90s కి చెందిన అమ్మాయితో మాట్లాడుతున్నానా అని అంటాడు. దానికి జనని 90s లో ఉన్నప్పుడు 90s కి సంబంధించిన అమ్మాయితో కాకుండా ఇంకెవరితో మాట్లాడతావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డేవిడ్ మాట్లాడుతూ నువ్వేమైనా కోమాలో నుంచి మేల్కొన్నావా ఏంటి, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటాడు. డేవిడ్ మాటలు విన్న జనని ఇరిటేట్ అయ్యి నీతో నాకు మాటలు అనవసరం, సచిన్ టెండూల్కర్ ఆడుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ చూడాలి అని అంటుంది. దానికి డేవిడ్ సచిన్ టెండూల్కర్ 2013 లోనే రిటైర్ అయిపోయాడు కదా అని అంటాడు. దానికి జనని మాట్లాడుతూ అయినా ఈ రోజు మార్చ్ 13, 1996 కదా, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ నా మైండ్ ని పాడు చేసుకోదలుచుకోలేదు అని అంటుంది. అప్పుడే డేవిడ్ కి తను పాస్ట్ లో ఉన్న జననితో మాట్లాడుతున్నాను అన్న విషయం అర్థమవుతుంది. అదే విషయం ఆమెకి చెప్తే ఆమె నమ్మదు. దాంతో అతను ఆ వరల్డ్ కప్ ని శ్రీలంక గెలుస్తుంది అని చెప్తాడు. అయితే జనని అతని మాటలు నమ్మదు. కానీ తర్వాత డేవిడ్ చెప్పినట్టుగానే ఆ మ్యాచ్ లో శ్రీలంక గెలుస్తుంది. అది చూసిన జనని షాక్ అవ్వి డేవిడ్ తో రేడియోలో నుంచి మాట్లాడుతూ నువ్వు నిజంగానే ఫ్యూచర్ నుంచి మాట్లాడుతున్నావా, అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటుంది. దానికి డేవిడ్ అది ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు, కానీ ఈ రేడియో వల్ల మనం ఎంతవరకు కనెక్ట్ అయి ఉంటామో మనకి కూడా తెలియదు, కాబట్టి అప్పటి వరకు మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాము, అలాగే మన ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయం చెప్పి వాళ్ళని కూడా రేడియోలో నుంచి మాట్లాడిద్దాము అని చెప్తాడు. దానికి జనని ఈ విషయం షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ తనకు ఎవరు లేరని అంటుంది. అప్పుడు డేవిడ్ తన గురించి మాట్లాడుతూ తనకు ఒక లవర్ ఉందని, ఆమె పేరు జెస్సీ అని ఆమె గురించి చెప్తాడు. ఇంకా డేవిడ్ అంత ఫ్రీగా మాట్లాడేసరికి జనని కూడా తన కాలేజ్ లో ఫిజిక్స్ గెస్ట్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్న జో అనే పర్సన్ ని లవ్ చేస్తున్నానని చెప్తుంది. కానీ ఆ విషయం ఇంతవరకు జోకి చెప్పలేదు అని అంటుంది. తర్వాత జనని మాట్లాడుతూ సరే మరి నాకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అని డేవిడ్ కి బాయ్ చెప్తుంది. దానికి డేవిడ్ ఆమెకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఎలాగో అతను ఫ్యూచర్ లోనే ఉన్నాడు కాబట్టి జనని రాయబోయే ఎగ్జామ్ పేపర్ ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఆమెకి క్వశ్చన్ పేపర్ మొత్తం చెప్పేస్తాడు. తర్వాత డేవిడ్ తన ఫ్రెండ్స్ కి కూడా జనని గురించి చెప్తాడు. దాంతో డేవిడ్ అండ్ జెస్సీల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. తర్వాత జనని చాలా రోజుల వరకు డేవిడ్ తో రేడియోలో నుంచి కాంటాక్ట్ అవ్వదు. దాంతో డేవిడ్ తనకేమైనా జరిగిందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత ఒక రోజు సడన్ గా
మళ్ళీ జనని రేడియోలో నుంచి డేవిడ్ ని కాంటాక్ట్ అవుతుంది. జోకి యాక్సిడెంట్ కావడం వల్ల తను రాలేకపోయానని డేవిడ్ కి సారీ చెప్తుంది. యాక్చువల్ గా జో తన జాబ్ కి రిజైన్ చేస్తాడు. అందువల్ల స్టూడెంట్స్ అంతా కలిసి అతనికి ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ పార్టీలో ప్రతి ఒక్కరు జోతో సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ జనని మాత్రం మొహమాటంతో అలాగే ఉండిపోతుంది. జో కూడా ఆమె కోసం వెయిట్ చేసి ఆమె రాకపోయేసరికి లేట్ అయిందని తన బైక్ లో హడావిడిగా వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న కార్ గుద్దడంతో జోకి యాక్సిడెంట్ అవుతుంది. ఇక ఆ టైంలో జనని మాత్రమే అక్కడ ఉండటం వల్ల తనే జోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. జో వాళ్ళ నాన్న కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాడు. దాంతో జననీనే అతన్ని చూసుకుంటుంది. తర్వాత జనని మాట్లాడుతూ జో మీద ఒక పోయం రాశాను అని డేవిడ్ కి ఆ పోయం చదివి వినిపిస్తుంది. అది వినగానే డేవిడ్ కి ఆ పోయం ఎక్కడో చదివినట్లు అనిపిస్తుంది. యాక్చువల్ గా ఒకసారి డేవిడ్ ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నకు సంబంధించిన వస్తువులలో ఆ పోయం కనిపిస్తుంది. అతనికి ఆ పోయం నచ్చి ఫ్రేమ్ కట్టించి వాల్ కి తగిలిస్తాడు. అదే పోయం ని ఇప్పుడు తీసుకుని వచ్చి జననీకి చదివి వినిపిస్తాడు. ఆ పోయం విన్న జనని షాక్ అవుతుంది. దాంతో ఆమె నా పోయం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని డేవిడ్ ని అడుగుతుంది. దానికి డేవిడ్ ఈ పోయం మా నాన్న దగ్గర ఉంది అని తన తండ్రి ఫుల్ నేమ్ జోసెఫ్ రిచర్డ్ ముర్ఫీ అని చెప్తాడు. అంటే జనని ఇప్పుడు దాకా మాట్లాడిన జో ఎవరో కాదు, డేవిడ్ వాళ్ళ నాన్న ముర్ఫీనే అన్నమాట. దాంతో జనని బాగా ఎమోషనల్ అయ్యి అయితే నువ్వు నా కొడుకువి అని డేవిడ్ తో అంటుంది. దానికి డేవిడ్ కూడా ఎమోషనల్ అవుతూ లేదు, మా అమ్మ పేరు రాధిక, మా అమ్మ నాన్నలు ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండటం నేను చూడలేదు. నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా నాన్న నన్ను అమ్మ లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నాడు. నేను మా నాన్న మా తాతయ్య ముగ్గురం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ 2006 లో నా బర్త్డే రోజు మా నాన్న చనిపోయాడు అని చెప్తాడు. అప్పుడే మనకు జో ఫేస్ ని చూపిస్తారు. అతను అచ్చం డేవిడ్ లానే ఉంటాడు. తర్వాత జనని ఈ విషయాలన్నీ తెలుసుకొని చాలా కుంగిపోతుంది. డేవిడ్ తన కొడుకు కాదని, జోతో ఆమెకు మ్యారేజ్ జరగలేదని అండ్ అలాగే జో చనిపోయిన సంగతి తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత చాలా రోజుల వరకు డేవిడ్ అండ్ జనని మాట్లాడుకోరు. అలా కొద్ది రోజుల తర్వాత ఒక రోజు జెస్సీ డేవిడ్ తో మాట్లాడుతూ మీ నాన్న ఎందుకు జననిని పెళ్లి చేసుకోలేదు, అసలు ఏం జరిగింది అని అంటుంది. అప్పుడు డేవిడ్ వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తాడు. అక్కడ అతనికి చాలా లవ్ లెటర్స్ కనిపిస్తాయి. ముర్ఫీ ఆ లెటర్స్ ని జననికి రాసి ఉంటాడు. కానీ వాటిని ఆమెకి ఇవ్వటానికి ధైర్యం సరిపోక అతని దగ్గరే పెట్టేసుకుంటాడు. అందులో జనని ఫోటో కూడా ఉంటుంది. అప్పుడే అక్కడికి మురళి వచ్చి డేవిడ్ ని చూసి తనకు విషయం మొత్తం తెలిసిపోయిందని అర్థం చేసుకుని ముర్ఫీని తలుచుకుని బాగా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో జనని మాట్లాడుతూ 2006 లో ముర్ఫీ చనిపోతాడు అని తెలిసినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. అతను చనిపోకుండా మనమేం చేయలేమా అని బాధగా డేవిడ్ ని అడుగుతుంది. దానికి డేవిడ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ కాలేజ్ ఫేర్వెల్ పార్టీ జరిగిన రోజు నీతో ఫోటో తీసుకోవడం కోసం నాన్న చాలా సేపు వెయిట్ చేశారు. కాబట్టి లేట్ అయిందని హడావిడిగా వెళ్లడం వల్లే ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. అలా కాకుండా నువ్వు అందరిలాగా ఫోటో తీసుకుని ఉంటే ఆయనకి యాక్సిడెంట్ జరిగేదే కాదు కదా. నాన్న సేఫ్ గా ఉండాలంటే నువ్వు ఆయన పక్కనే ఉండాలి. కాబట్టి నీ మనసులోని మాట ఈ రోజు నాన్నతో చెప్పు, తర్వాత మీ పెళ్లి జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలకి జనని ఇంకా బాధపడుతూ ఈ రోజు ముర్ఫీని కలిశాను, తనకి ట్రాన్స్ఫర్ వచ్చిందని ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నానని చెప్పాడు అని అంటుంది. దానికి డేవిడ్ ఏం పర్వాలేదు, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు, త్వరగా వెళ్లి నీ మనసులోని మాట చెప్పేసే అని అంటాడు. తర్వాత జనని వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ముర్ఫీ కోసం ఆ వర్షంలోనే తడుస్తూ వెళ్ళిపోతుంది. జననిని చూసిన ముర్ఫీ ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఆమెని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుంటాడు. తర్వాత అతని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు. అలా జనని అండ్ ముర్ఫీల లవ్ స్టార్ట్ అవుతుంది. అలా సాగుతూ ఉండగా ఒక రోజు జననిని ముర్ఫీ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడిద్దరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండగా అప్పుడే అక్కడికి మురళి వస్తాడు. దాంతో జనని భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముర్ఫీ కూడా మురళి ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత మురళి మాట్లాడుతూ నీకు పెళ్లి వయసు వచ్చింది, నేను నీకు ఒక మంచి సంబంధం చూశాను, అమ్మాయి తరపు వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ముర్ఫీ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతాడు. కాసేపటి తర్వాత సర్ప్రైజింగ్ గా జనని తన ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ ఇంటికి వస్తుంది. అంటే మురళినే ముర్ఫీకి జననినిచ్చి మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఆమెని ఇంటికి రమ్మని చెప్తాడు. కానీ జనని ఒక అనాథ కావటం వల్ల చిన్నప్పటి నుంచి ఆమె ఒక ఆర్ఫనేజ్ లో పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా మురళి ముర్ఫీ అండ్ జననిల మ్యారేజ్ ని ఫిక్స్ చేస్తాడు. తర్వాత జనని డేవిడ్ తో మాట్లాడుతూ అంతా నీ వల్లే సాధ్యమైంది, త్వరలోనే మా పెళ్లి జరగబోతుంది, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. దానికి డేవిడ్ మాట్లాడుతూ నాకు నాన్నకు సంబంధించిన మెమరీస్ చాలా తక్కువ గుర్తొస్తున్నాయి, ఒకసారి నాన్నతో మాట్లాడిస్తావా, ఆయన గొంతు వినాలని ఉంది అని అడుగుతాడు. దానికి జనని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ముర్ఫీని జనని తన ఇంటికి తీసుకుని వెళ్లి తన రూమ్ లో ఉన్న రేడియో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ జనని రూమ్ లో డేవిడ్ పేరుతో ఎన్నో ఫోటో ఫ్రేమ్స్ ఉండడం చూసిన ముర్ఫీ నీకు డేవిడ్ అనే పేరు అంత ఇష్టమా, అయితే మనకు పుట్టబోయే బిడ్డకు డేవిడ్ అనే పేరు పెడతాను అని అంటాడు. తర్వాత ముర్ఫీ వాళ్ళ నాన్న తన ప్రేమని యాక్సెప్ట్ చేసినందుకు సంతోషంగా వాళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ జో మాటల్ని ప్రెజెంట్ లో ఉన్న జెస్సీ అండ్ డేవిడ్ రేడియోలో నుంచి వింటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని
విషయం ఏంటంటే మురళి కూడా రూమ్ బయట నుంచి ముర్ఫీ మాటలు వింటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. తర్వాత మురళి మాట్లాడుతూ ఈ వాయిస్ ముర్ఫీది కదా, అతను ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అడుగుతాడు. దాంతో డేవిడ్ సారీ తాతయ్య, నేను రేడియోని రిపేర్ చేసి మీ బర్త్డే కి గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఈ రేడియో పాస్ట్ కి కనెక్ట్ అవ్వడంతో జననిని కాంటాక్ట్ అయ్యాను, అలా నాన్న వాయిస్ విన్నాను అని జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. ఆ మాటలు విన్న మురళి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు ప్రాణాలతో బ్రతుకున్నానంటే అది నీకోసమే, నువ్వు వచ్చాం మీ నాన్నలాగే ఉన్నావు, ఇన్నాళ్ళు నీలో మీ నాన్నని చూసుకున్నాను అని బాగా ఎమోషనల్ అవుతాడు. మీ నాన్న నాతో ఏ రోజు ఫ్రీగా ఉండలేదు, నువ్వు కూడా అలానే ఉన్నావెందుకు, నేనెంత కోప్పడినా కూడా అది మీ మీద ప్రేమ వల్లనే కదా, మీరు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరున్నారు అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత డేవిడ్ మురళికి బర్త్డే విషెస్ చెప్తాడు. దానికి మురళి సేమ్ టు యూ అని అంటాడు, ఎందుకంటే అదే రోజు డేవిడ్ బర్త్డే కూడా ఉంటుంది అండ్ ఆ రోజే ముర్ఫీ చనిపోతాడు. అందువల్ల డేవిడ్ అండ్ జెస్సీ చర్చ్ కి వెళ్లి ప్రే చేస్తారు. తర్వాత డేవిడ్ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తాడు. మరోవైపు ముర్ఫీ అండ్ జనని కలిసి తమ రొమాంటిక్ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రెజెంట్ లో డేవిడ్ పార్టీని ఫినిష్ చేసుకుని ముర్ఫీ చనిపోయిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సడన్ గా ఒక కార్ డేవిడ్ కి డాష్ ఇస్తుంది. అలా డేవిడ్ కి కూడా అదే బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ బెడ్ పైన ఉన్న డేవిడ్ జెస్సీతో మాట్లాడుతూ ఒకవేళ నాకేమైనా జరిగితే నువ్వు ఫ్యూనరల్ గౌన్ వేసుకుని నా డెడ్ బాడీ దగ్గరికి రావాలి అని అంటాడు. దాంతో జెస్సీ బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. తర్వాత జెస్సీ డేవిడ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఒక విషయం ఆమెకి అర్థమవుతుంది. అదేంటంటే ముర్ఫీ అండ్ జననికి పెళ్లి జరిగితే డేవిడ్ పుట్టడానికి అవకాశం లేదు కదా. ఆ విషయం తెలుసుకున్న జెస్సీ వెంటనే డేవిడ్ దగ్గరికి వెళ్లి అదే విషయం చెప్తుంది. దానికి డేవిడ్ అవును, నాన్న జననిని పెళ్లి చేసుకుంటే నేను పుట్టను, ఆ విషయం తెలిసే వాళ్ళ ప్రేమకు నేను హెల్ప్ చేశాను, ఎందుకంటే పేరెంట్స్ మనకి ఎంతో చేస్తారు, అలాంటిది మా నాన్నని సంతోషంగా ఉంచడం కోసం నాకు ఒక ఛాన్స్ లభించింది అని చెప్తాడు. ఒకవైపు ముర్ఫీ అండ్ జనని మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. మరోవైపు డేవిడ్ కొద్దిగా కన్ను మూస్తూ వాళ్ళ తాతయ్యని జెస్సీని తన ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుని వాళ్ళతో గడిపిన రోజులని తలుచుకుంటూ కన్ను మూస్తాడు. దాంతో వెంటనే డాక్టర్స్ వచ్చి డేవిడ్ కి సిపిఆర్ చేస్తూ ఉంటారు. ఈ సీన్ ని ఇక్కడే కట్ చేసి కొన్ని మంత్స్ తర్వాత చూపిస్తారు. డేవిడ్ వాళ్ళ తాతయ్యని రేడియో గురించి అడుగుతాడు. దానికి మురళి ఆ రేడియో సంగతి మర్చిపో, నువ్వు నాతో ఉన్నావు, నాకు అది చాలు, ఇంకేమీ వద్దు అని అంటాడు. కానీ డేవిడ్ కి చాలా గిల్టీగా ఉంటుంది, ఎందుకంటే అతను బ్రతికాడు కాబట్టి ముర్ఫీ జననిని పెళ్లి చేసుకుని ఉండడు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అదే టైం కి జెస్సీ అక్కడికి వచ్చి నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు గానీ నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా, ఒకవేళ నిజంగా నువ్వు చనిపోయి ఉంటే నేను ఏదో ఒక ఆర్ఫనేజ్ లో వర్క్ చేస్తూ ఒంటరిగా బతికేదాన్ని గానీ ఇంకొక పెళ్లి చేసుకోను అని చెప్తుంది. ఆ మాటలు విన్న డేవిడ్ కి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే జనని ఒక ఆర్ఫన్ కదా, ముర్ఫీతో పెళ్లి జరగకపోతే ఆమె తప్పకుండా ఏదో ఒక ఆర్ఫనేజ్ లోనే వర్క్ చేస్తూ ఉండొచ్చు అని డేవిడ్ అనుకుంటాడు. అలా అనుకున్న వెంటనే డేవిడ్ ఒక ఆర్ఫనేజ్ కి వెళ్లి జనని పూర్తి పేరు చెప్తూ జనని చంద్రశేఖర్ అనే పేరుతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దాంతో అక్కడ వర్క్ చేస్తున్న పర్సన్ ఆమె ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఉంటారు అని చెప్తాడు. దాంతో డేవిడ్ వెంటనే జనని కోసం బ్రిడ్జ్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ అతనికి ఒక ముసలావిడ కనిపిస్తుంది. వెంటనే డేవిడ్ ఆమెని జనని అని పిలుస్తాడు. ఆమె వెనక్కి తిరిగి డేవిడ్ ని చూస్తూ ఉంటుంది. డేవిడ్ అచ్చం ముర్ఫీలానే ఉంటాడు కాబట్టి డేవిడ్ లో ముర్ఫీని చూసుకొని జనని బాగా ఎమోషనల్ అవుతుంది. డేవిడ్ ని తన బిడ్డలాగా భావించుకుని ప్రేమగా హక్ చేసుకుంటుంది. అలా కాసేపైన తర్వాత డేవిడ్ మాట్లాడుతూ ఆ రోజు నాన్నతో మీ పెళ్లి ఎందుకు జరగలేదు, అసలేం జరిగింది అని అడుగుతాడు. దానికి జనని మాట్లాడుతూ కరెక్ట్ గా పెళ్లి చేసుకునే టైం కి నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే నేను ముర్ఫీని పెళ్లి చేసుకుంటే నువ్వు పుట్టవు కదా, నాకు ముర్ఫీని కాపాడాలని ఉంది, కానీ అందుకోసం నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నాకు ముర్ఫీకి పుట్టిన వాడివి కాదు, నేను ముర్ఫీని పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు ఉండవు, అందువల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను, ముర్ఫీతో నేను చాలా మంచి టైం గడిపాను, అతని మెమరీస్ లోనే నేను జీవితం అంతా బ్రతికేస్తాను, అంతేకాకుండా నేను నమ్ముకొని జెస్సీ కూడా ఉంది, మీ జీవితాలని నాశనం చేయదలుచుకోలేదు, ఇక నాకు హస్బెండ్ అండ్ లవర్ ప్రేమ అయితే దొరికింది కానీ కొడుకు ప్రేమ దొరకలేదు, మరి నీ ద్వారా అది దొరుకుతుందా అని అడుగుతుంది. దానికి డేవిడ్ తప్పకుండా దొరుకుతుంది అని జననిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో డేవిడ్, జెస్సీ, మురళి, జనని అందరూ ఒక ఫ్యామిలీగా కలిసిపోతారు. అలా ఈ హ్యాపీ ఫ్యామిలీని చూపిస్తూ మూవీని ఎండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.